గుడ్ మార్నింగ్. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలే కీలకంగా ఈ వారం మార్కెట్ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నష్టాలు కొనసాగవచ్చు. బ్యాంకింగ్, ఫార్మాకు ప్రతికూలతలు. ఐటీ షేర్లు లాభం అందుకోవచ్చు. ఇది అంచనా. మహారాష్ట్ర ఎన్నికల కారణంగా 20న మార్కెట్లకు సెలవు. ముఖ్యంగా దేశీయ స్టాక్ మార్కెట్లో బలహీన సెంటిమెంట్లు కొనసాగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం గమనిస్తే లోహ షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ షేర్లు కూడా నష్టం చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 51,500 వద్ద నిరోధం కనిపించవచ్చు. అదేవిధంగా యంత్ర పరికరాలు కూడా అదేవిధంగా ఉన్నాయి. ఔషధ షేర్లు 4వ వారం నష్టపోయినవచ్చు. ట్రంప్ ప్రభుత్వ విధానాలపై అనిశ్చితే ఇందుకు కారణంగా మనం భావించవచ్చు. ఐటీ కంపెనీల షేర్లు సానుకూలంగా చెల్లించే అవకాశం. టెలికాం కంపెనీలు నిరుత్సాహ ఫలితాలు ఇవ్వడం జరిగింది. అందువలన వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్య తగ్గడం వల్ల టెలికాం షేర్లపై ప్రభావం ఉంటుంది. లోహ షేర్లు ఒక శ్రేణికి లోబడవచ్చు. స్వల్పకాలంలో సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో చాలా వరకు సిమెంట్ కంపెనీల షేర్లు నష్టపోవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల కదలికల ఆధారంగా చమురు షేర్లు కదలాడవచ్చు. చాలా వరకు వాహన కంపెనీల షేర్లు తక్కువ శ్రేణిలో చెల్లించవచ్చు. ముఖ్యంగా ఎఫ్ఎంజీ షేర్లు నష్టపోవచ్చు. పట్టణ గిరాకీలో మందగమనంపై ఆందోళనలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే గిరాకీ పుంజుకుంటుందనే అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం 1.38 లక్షల కోట్ల ఐపీఎల్ రావడం జరిగింది. అదేవిధంగా టాటా చేతికి పెగట్రాన్ ఐఫోన్ ప్లాంటు వచ్చింది. చెన్నైలోని పెగట్రాన్ ప్లాంట్లో ఉద్యోగులు 10,000 మంది. ఏడాదికి ఈ ప్లాంట్లో తయారయ్యే ఐఫోన్లు 50 లక్షలు ఇవి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనము ఈ యొక్క జనవరి 20, 24 తేదీల్లో దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు ఉన్నాయి. మన దేశం నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ వారంలో ఎలా ఉండబోతుంది అంటే ఈ వారంలో కూడా ముఖ్యంగా ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఏదైతే ఫార్మా రంగం గురించి మాట్లాడుకుంటున్నామో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నిఫ్టీ ఏ లెవెల్ ఉండొచ్చు, సెన్సెక్స్ ఏ లెవెల్ ఉండొచ్చు అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ 49 పాయింట్ల వద్ద 49,000 పాయింట్ల వద్ద మద్దతు ఉంది. 51,500 వద్ద నిరోధం ఉంది. అదేవిధంగా మనం ఇంకా గమనిస్తే ముఖ్యంగా ఒడిదుడుకులకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ చెప్తున్నాం. పసిడి దిద్దుబాటు అంటే బంగారం దిద్దుబాటు అవుతూ ఉంది. తక్కువ హెచ్చు తగ్గులుంది. ఇంధన రంగం కూడా మనం కమ్యూనిటీకి గమనిస్తే ఇవి కూడా ఒడిదుడుకులు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సహజవాయు నవంబర్ కాంట్రాక్టు 224.25 కంటే దిగువన కదులాడే అవకాశాలు ఉన్నాయి. సానుకూల అంశాలు. నమస్తే, థ్యాంక్ యూ.